పరిశుద్ధమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 15వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు రావడం చూచారు. వారు అంటున్నారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఏంటి ఇదేమి అలవాటు వాళ్ళకి అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. అనేక పర్యాయాలు ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యుల నిమిత్తమై చాలా ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు దారంట వెళుతూ ఉంటుండగా వెన్నులు తుంచుకున్నారట. వాళ్ళు ఎందుకు వెన్నులు తుంచుకున్నారు అని, వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండరు అని, ఇలాగున అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధను పాయింట్అవుట్ చేయడమే. నేటి దినాల్లో కూడా ఇది బాగా ఎక్కువైపోయింది. ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే ఉండేవాళ్ళు, సద్దుకైలు కూడా ఉండేవాళ్ళు. కానీ నేటి దినాన్న దానికి మించిన వారు బహుగా తయారైపోయారు. ప్రతి వాక్యాన్ని ఖండించడం, ప్రతి వాక్యాన్ని కూడా ఏదో వక్రీకరించడం, ప్రతి వాక్యాన్ని కూడా ఇలా చెప్పారట అలా చెప్పారట అని మాట్లాడడం ఎక్కువైపోయింది. రకరకాలైన ప్రశ్నలు వేస్తున్నారు. ఒక ప్రశ్న ఎప్పుడైనా మన దగ్గర నుంచి వస్తే అది నేర్చుకోవడానికి అయి ఉండాలి తప్ప ఎదుటోడిని పాయింట్అవుట్ చేయడానికి ఉండకూడదు. మనం ఏదో జ్ఞానవంతులమని తెలివైన వారమని భావిస్తాం. మనం ఎదుటోని ప్రశ్న వేస్తే అది మన అజ్ఞానం. ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేయడానికి ప్రశ్న వేయకూడదు. తెలుసుకోవడానికి, నీకు తెలియకపోతే నేర్చుకోవడానికి ప్రశ్న వేయి, అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు ఇలాగో అడిగిన తర్వాత వారికి సమాధానం చెప్పడం ప్రారంభించారు. మీరు సాంప్రదాయాల కోసం దేవుని ఆజ్ఞలనే మీరుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారనంటే, మోసే ధర్మశాస్త్రానికి యూదా మత పండితులు ఇచ్చుకున్నటువంటి వివరణలు ఏంటంటే, అనుదిన జీవితంలో జరిగే ప్రతి కార్యం విషయమై వారు ఆలోచన చేసి దానికి పరిశుద్ధతను ఆపాదించుకుంటారు. అనుదినం సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యకలాపాలు మనుషులకి మతానికి సంబంధం ఏముందో అర్థం కాదు. ఇప్పుడు చేతులు కడుక్కోకపోతే ఇప్పుడు ఆ యోధా మతానికి నష్టం ఏమొచ్చింది? చేతులు శుభ్రంగా ఉండాలి అంతే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, చేతులు మురికిగా ఉన్నాయి గనక, కాళ్ళు కడుక్కోలేదు గనక వీళ్ళ హృదయాలు కూడా మురికిగా ఉన్నాయి అనేది వాళ్ళ అంతరార్థం. పెద్దలు సాంప్రదాయాలతో యేసు ప్రభుకి పని లేదు. దేవుని ఆజ్ఞలే ఆయనకు ముఖ్యం. దేవుని స్పష్టమైన ఆజ్ఞల నుంచి తప్పించుకునేందుకు ఈ మత నాయకులు ఏం చేస్తున్నారంటే దొడ్డిదారులు కనిపెడుతున్నారు. సాంప్రదాయాలు పాటించినంత మాత్రాన ధర్మశాస్త్రానికి దేవుడైన దేవుడు వారిని ఏమి మెచ్చుకోడు అనేది వారు గ్రహించలేకపోతున్నారు. ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు మనం పాటించనవసరము లేదు. పాత నిబంధన కాలంలో మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించాలి తప్ప
వారు అనుకునేటువంటి ఆచార పద్ధతులను పాటించమని ప్రభువే చెప్పటం లేదు. ఆయనకి లేని సాంప్రదాయం, ఆయనకి లేని పద్ధతి, ఆయనకి లేని ఆచారం నేటి దిన క్రైస్తవులకు రావడం ఉండడం బహు బాధాకరమైన విషయం. కారణం ఏంటి అని అంటే, ప్రతి దానికి పద్ధతి 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 అని దేవుడు పెట్టలేని వాటన్నిటినీ అన్యులు, లోకస్తులు, లోక సంబంధమైన విగ్రహ సంబంధమైనటువంటి పద్ధతులన్నీ తెచ్చిపడి చేసేసి క్రైస్తవ లోకానికి పులిమేశారు. వీరికి దేవుడు తెలీదు, వాక్యం తెలీదు, వాక్య పరిపక్వత లేదు. పైగా ఏదైనా చేయాలి అని అంటే ఆ లోకంలో ఉన్న బురదీలు పాముకుంటారు. కొంతమంది దైవజనులు కనుక నిలబడి ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడితే ప్రజలు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు పలానా పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు, మీరెందుకు చేయరు? ఆయన ఓకే అంటాడు, కానీ మీకేంటి అంటాడు. అంటే వాక్యం తెలియక, వాక్య జ్ఞానం లేక, దైవికమైనటువంటి నడిపింపులో వారు ఉండక వారు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు ఎలా ఉన్నాయంటే, ఈరోజు భక్తిగా దేవుణ్ణి వెంబడించుచు ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించేటువంటి వారిని కూడా పాయింట్అవుట్ చేసే స్థితికి వచ్చేసారు. అందుకే లోకం బహుగా చెడిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. ఆయన అంటారు, మీ తల్లిదండ్రులను చూడమనేది వాక్యం చెప్తుంటే మీరేం చేస్తున్నారు? తల్లిదండ్రులను చూసేటువంటిది ఏదైతే ఉందో ఆ ధనం, ఆ సమయం, అదంతా దైవార్పితం అంటారట. అంటే దేవునికి ఇచ్చేసాం మేము. తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత, తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుండగా, వారికి కేటాయించినవి వారికి ఇవ్వవలసిన వారే ఉంటుండగా, అది దేవునికి ఇచ్చేసాము మేమని మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులను సన్మానించమని చెబుతున్న దైవ వాక్యాన్ని మీరు మరిచేరు అని ప్రభు చెబుతున్నాడు. రీసెంట్గా ఒక వీడియోలో ఒక అతను ఇలా అంటున్నాడు, నేను మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులతో ఏమంటున్నానంటే, దారిలో ఎవరైనా మీకు పేదవాళ్ళు కనపడితే మీరు తెచ్చేటువంటి కానుక వాళ్ళకి ఇచ్చేయండి, చర్చికి వచ్చి మీరు కానుక వేయకపోయినా పర్లేదు అంటున్నాడు. వాక్యంలో ఎంత ఎదిగేసాను అనుకుంటున్నాడంటే అతను, నేను వీళ్ళందరికంటే పైకి ఎదిగేశాను, వాళ్ళు ఇచ్చే కానుకలతో నాకు సంబంధం లేదు అని భావిస్తున్నాడు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు దేవునికి ఇచ్చేది దేవునికి, పేదవారికి ఇచ్చేది పేదవారికి అంటుంది. ఇప్పుడు దేవునికి ఇచ్చే దాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చేమని చెప్పలేదే. అంటే అతను నేను తెలివైనోడిని అనుకునే మాటలు తప్ప అది అజ్ఞానం. దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇయ్యి, కైసరికి ఇవ్వవలసిన కైసరికి ఇవ్వు అని యేసు ప్రభు చెప్పారు. అంటే దేవునికి ఇవ్వవలసిన సొమ్ము పేదలకు ఇవ్వాల్సిన పనేం లేదు. పేదల కోసం ప్రత్యేకంగా ఈ సొమ్ముని ఎందుకు ఇస్తావు నువ్వు అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే వాక్యంలో నేను బాగా ఎదిగేశానని అనుకునేటువంటి ఈ పరిచయులు జాతికి సంబంధించిన వాళ్ళు. అందుకే ప్రభు ఏమంటారంటే, మీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులను ఏదో పెద్ద దేవుని యొక్క ఉపదేశం అన్నట్టు పాటిస్తున్నారు, కానీ నన్ను మీరు వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు చాలా నిష్ఠగా పాటిస్తారు. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఉదాహరణకి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టాలి అన్నారు, 9 గంటల 15 నిమిషాలకి పని చేయాలి అంటే ఖచ్చితంగా అదే సమయానికి పనిని ప్రారంభించేస్తారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనుషుడు చెప్పాడు కనుక, మనుషుడు కల్పించిన సమయం కనుక తప్పకుండా చేస్తారు. అదే మందిరానికి 10 గంటలకు రావాలి, 7 గంటలకు రావాలి అని చెప్తే ఇది పాటించరు. దైవ నియమం పొద్దువేళకి, మనుషులు కల్పించిన పద్ధతులు కావాలి. వాస్తవానికి మన భారతదేశంలో మనం ఉండే ఏరియాలో 9 గంటల 15 నిమిషాలు అంటే పగలు. కొన్ని దేశాలకి వెళ్ళిపోతే రాత్రి అది. ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించాలి అంటే, మన దేశంలో ఉన్న టైం పాటించాలా, పరాయి దేశంలో ఉండేది పాటించాలా?
మన దేశంలోనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లెక్కేస్తే కొన్ని నిమిషాలు తేడా వస్తుంది. మరి అలాంటిది నేను ఎగ్జాక్ట్లీ టైం పాటించానంటే నీ గడియారం 1 నిమిషం ముందు చెప్తుంది, నా గడియారం 1 నిమిషం తప్పు చెప్తుంది, ఎక్కువ చెప్పచ్చు. ఎక్కువ తక్కువ అనేది కరెక్ట్గా టైం ఏం చెప్తావు, కానీ దీనిని టైం ప్రకారంగా వేసేము, టైం ప్రకారంగా చేసేయమంటారు. తాళి కట్టడం టైం ప్రకారమే, భూమిలో విత్తనాలు వేయడం టైం ప్రకారంగా, శంకుస్థాపన చేసినప్పుడు టైం ప్రకారంగానే, ద్వారబంధం ఎత్తేటప్పుడు టైం ప్రకారంగానే. కానీ నువ్వు పోవడానికి దేవుడు టైం పెడతాడు, జాగ్రత్త. అప్పుడు నువ్వు టైం పెట్టుకొని పోలేవు, టైం పెట్టుకొని పుట్టలేదు నువ్వు. కానీ ఈ లోక సంబంధమైన జీవితంలో అనుసరిస్తున్న నీవు ఎంత దారుణమైపోయానంటే దేవునికేమో ప్రాధాన్యత ఇవ్వడం మనుషులు కల్పించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, అజ్ఞానిగానే ఉన్నావు అనే సంగతి జ్ఞాపకం చేసుకో. ప్రభుకి లోక సంబంధమైన సాంప్రదాయాలు కాదు కావాల్సింది, దైవ భయము, భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థత కావాలి. దాన్ని అనుసరించడం అనేసి అనవసరమైన అన్నీ అనుసరించుకుంటావు, నీ హృదయాన్ని బహుగా చెడిపేసుకుంటున్నావు. జాగ్రత్తగా చూసుకో. ప్రభు మాటలు చాలా విలువైనవి. ఆయన పరిచయులు మాట్లాడిన మాటలకి సమాధానం అయితే బెక్క చచ్చిపోయారు వాళ్ళు. అయితే శిష్యులకి అర్థం కాలేదు ప్రభు మాట. వారు అడుగుతున్నారు, పరిచయులు యేసు ప్రభు మాట చెప్పిన తర్వాతట వాళ్ళు అభ్యంతర పడ్డారని మీకు తెలియట్లేదా అని ప్రభుని అడుగుతున్నారు. అంటే యేసు ప్రభు మాటలు ఎలాగున్నాయి అంటే ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పే మాటలు. వాక్యాన్ని వాక్యంగా చెప్తే అలాగే అవుతుంది జనాలకి, వాళ్ళకి నచ్చినట్టు ఉండదు కదా, అందుకే అభ్యంతరం ఫీల్ అవుతారు. బైబిల్ ఏం చెప్తుందంటే వ్యభిచరించవద్దు. వ్యభిచారం చేసినోడికి ఎలాగుంటుంది? అభ్యంతరం అది. ఎందుకంటే వాడు వ్యభిచారాన్ని విడిచిపెట్టలేడు. దొంగతనం చేయొద్దు, ఆడికి ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. వీళ్ళు కూడా అలాంటి వారే. అమెరికాలో రీసెంట్గా ఒక దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక సువార్థికుడు కర్క్ గారు, ఆయన్ను 22 సంవత్సరాల అబ్బాయి షూట్ చేసి చంపేశాడు. ఎందుకురా నువ్వు ఈ పని చేసావురా అని అంటే వాడు అంటాడు, ఆయన బోధలు కానీ ఆయన మాటలు కానీ నాకు నచ్చలేదు అన్నాడు. ఆయన ఏం బోధించాడు? అమెరికాలో పురుషులే సంసారాన్ని చేస్తూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అది చట్టం తెచ్చేసుకున్నారు వాళ్ళు. వెచ్చలవిడి పాపం జరుగుతుంది, చాలా ఇంకా భయంకరమైన దుష్కార్యాలు చేస్తున్నారు వాళ్ళు. అది సరి అయింది కాదు. అమెరికా మొత్తం క్రైస్తవ దేశంగా పరిగణించబడింది కనుక మీరు దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు, జాగ్రత్త, దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్తే వాడికి నచ్చలేదట. ఎందుకంటే వాడు ఒక ఆడ మగ కాని వ్యక్తితో శరీర సంబంధం కలిగి ఉన్నాడట, అందుకని నచ్చలేదు వీడికి. చూడండి, ఒక ఎజ్రాతో సంబంధం కలిగి ఉండడాన్ని బట్టి ఇది తప్పు అని చెబితే ఆడికి ఒళ్ళంతా కొత్తలాడిపోయింది. ఇలాగే అందరికీ బోధ చేస్తున్నాడు, ఇలాగే అందరినీ మార్చేస్తున్నాడు అని అతను నచ్చక లోపల కసి పెట్టేసుకుని చంపేశాడంటే. అంతే. 22 సంవత్సరాల కుర్రోడు. రాజకీయ సంబంధమైన విషయాలు చాలా ప్రస్తావన చేశాడు, దేశ క్షేమం కోసం ఎన్నో విషయాలు బోధించాడు, దేవుని వాక్య ప్రకారంగా ప్రజలు ఉండాలి అని ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి విస్తృతమైన పని చేశాడు. కేవలం 5 సంవత్సరాలే, కరోనా తర్వాత నుంచి చేశాడట ఈ పని. ఈ 5 సంవత్సరాల్లోనే ఏకంగా అమెరికా మొత్తం కూడా కదిలించబడిపోయింది. అంత మంచి మాటలు చెప్తే ప్రజలు మారడానికి బదులుగా ఆయన చంపేశారు. ఈ లోకపు తీరు ఎలాగుందో గుర్తుపెట్టుకో. వాళ్ళు చంపేస్తారని, చచ్చిపోవడానికి రెడీ అని
ఆయన దేవుని కొరకు నిలబడి సేవ చేశాడు. ఆయన క్రీస్తు కోసం అత్తసాక్షిగా మరణించిన జాబితాలోనికి ఎక్కేశాడు. ఏమి ధన్యకరమైన జీవితం! ఆయన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఈ యేసు ప్రభు శిష్యులకు వాళ్ళు అభ్యంతర పడుతున్నారని చెప్తుంటే ఆయనకి తెలదా వాళ్ళు అభ్యంతర పడతారని? అమాయకత్వం కాకపోతే కొంతమంది ఇలా మాట్లాడతారు, అయ్యగారు మీరు చెప్తుంటే వాళ్ళకి హృదయాలు మండుతున్నాయండి, కోపం వచ్చేస్తుంది అని అంటే రాని, నిజం మాట్లాడితే కోపం వస్తుంది కదా. పాపం విడిచిపెట్టమంటే అలాగే ఉంటారు కదా. వ్యభిచారం మానే, త్రాగుడు మానే, పనికి మాలి వ్యాపారాలు మానే అంటే కోపం వస్తుంది. బైబిల్ చెప్తుంది నువ్వు క్రీస్తుని కలిగిన వ్యక్తి అయ్యుండి దుర్వ్యాపారం చేయొద్దని ఉంది. కోపం వస్తుంది రాని. వాళ్ళు మారాలని దేవుని వాక్యం చెప్తుంటే అది నన్ను ప్రకటించొద్దు అంటావు. యేసు ప్రభువే ప్రకటించాడు కదా, ఆయన చెప్పిన బోధే కదా. నేనేమి కొత్త బోధ చెప్పలేదు, నా కోసం వాళ్ళని ఏమి మలిచేసుకోవట్లేదు. క్రీస్తు కొరకు మాట్లాడుతున్నాను, క్రీస్తు వైపు ప్రజలు తిరగాలని చెప్తున్నాను. దీనికి జనాల కోపం. యవనస్తులకైతే పిచ్చెక్కిపోతుంటది. ఎక్కడైనా దొరికితే ముసుకేసి కొడేద్దాం రా అన్నట్టు. ఒరే త్రాగుడు ఎందుకురా, గంజా ఎందుకురా, ఈ పనికి మళ్ళీ శరీర కోరికలు ఎందుకురా బాబు, జాగ్రత్తగా ఉండండి, యవనస్తులు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్తే వాళ్ళకు ఒళ్ళుమంటాను. నేనంటే ఏం పర్వాలేదు, 10 మందిలో ఒక్కడు మారినా నా దేవుని కొరకు నేను ఒకని సంపాదించుకున్నాననే ఆనందం నాకు కలుగుతుంది. ఇది అర్థం కాకపోతే వాళ్ళ మూర్ఖత్వం అంతే. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, గుడ్డోడికి గుడ్డోడు త్రోవ చూపించలేడు, ఇద్దరు కలిసి గోతులో పడతారు నాయన. ఆ పరిచయాల గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు గుడ్డోళ్ళు అంటోళ్ళు. ఎదుటోళ్ళకి ఏదో పెద్ద బోధ చేసేస్తున్నాం, ఎదుటోళ్ళు మంచి మార్గంలో నడిపించేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి, మీరు వాళ్ళని పట్టించుకోవద్దు అన్నాడు ప్రభు. అందుకే దేవుని వాక్య ప్రకారంగా బ్రతికితే ఎవడు ఎలాంటోళ్ళో బాగా అర్థమవుతుంది. వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళు ప్రభు రాజ్యానికి వారసులు అవ్వగలుగుతారు. ప్రభు వారికి బోధించిన తర్వాత ఆయన ఇలా చెప్తున్నారు, మీ హృదయాలలో అపవిత్రత ఉంది, మీ లోపల అంతరంగంలో చెడుతనం ఉంది, దాన్ని శుభ్రం చేసుకోండి అని ప్రభు చెప్తున్నారు. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే పైన శుభ్రం చేసుకునే వారిగా ఉన్నారు, కానీ హృదయం శుభ్రం లేదంట. అసలు హృదయంలో ఏమున్నాయి? చెడ్డ తలంపులు ఉన్నాయి, ఎదుటి వాడిని హత్య చేయాలనేటువంటి మనసు ఉంది, వ్యభిచార సంబంధమైన హృదయం ఉంది, లైంగిక సంబంధమైన అవినీతి కార్యాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, దొంగ సాక్ష్యాలు అంటే అబద్ధాలు మాట్లాడేది ఉంది, దోషణలు ఉన్నాయి, ఇతరులను దూషించే అవమానించే పరిస్థితులు. ఇలాంటివే మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. చేతులు కడుక్కోకపోతే నష్టం ఏమి లేదు, భోజనం చేసేసారు. చేతులు కడుక్కోకుండా అంటే చేతులు కడుక్కొని భోజనం చేయకపోయినా చేసినా పర్వాలేదు, కానీ ముందు హృదయంలో ఉన్నవి శుభ్రం చేసుకోండి రా అంటున్నాడు. ఒకవేళ భోజనం చేతులు కడుక్కోకుండా తింటే అది భోజనం కొంతసేపు ఉంటుంది, కొన్ని గంటల తర్వాత అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. దాని గురించి కాదు, ముఖ్యంగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకో అని ప్రభు చెప్తున్నాడు. అక్కడి నుంచి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చి ఆమె ప్రభుని బ్రతిమలాడుతూ, అయ్యా నా కూతురికి దయ్యం పట్టేసిందయ్యా, చాలా ఇబ్బందిగా ఉంది, కనికరించండి అయ్యా అంటే ప్రభు చెప్తున్నారు, అమ్మ నేను ఇశ్రాయేల్ కొరకు వచ్చానమ్మా, మీకోసం కాదు అని బతిమలాడుతుంది. అసలు పిల్లలు రొట్టెలు కుక్క పిల్లలకి వేస్తారా అన్నాడు. అయ్యా బల్ల మీద నుంచి తింటున్నప్పుడు పడిపోయి కొన్ని ముక్కలు కింద నడతాయి కదా, అవి కుక్క పిల్లలు తింటాయి కదా, అలా చిన్న మాట చెప్పండి చాలు, ఒక మాటే కదా అంటుంది. ప్రభువారు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తుంటే ఆమె విశ్వాసంలో గెలిచింది, ప్రభు హృదయాన్ని గెలిచేసింది. వెంటనే ప్రభు అన్నారు, అమ్మ నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ కూతురు బాగుపడుతుంది, వెళ్ళిపో అంటే ఆ క్షణమే ఆ అమ్మాయి బాగుపడిపోయిందట. ఏమి అద్భుతం!
ఆమె దేవుని బ్రతిమలాడిన విధానం గొప్పది. ప్రభువుని ఎప్పుడైనా మనం బ్రతిమలాడగలిగితే బలమైన ఘనమైన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. అక్కడ నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన కొండెక్కి కూర్చున్నాడు. చాలా మంది జనాలు వచ్చేశారు. అక్కడికి దెయ్యం పట్టుకున్నవాడు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, కాళ్ళు చేతులు పని చేయలేని వాళ్ళు చాలా మంది వచ్చేస్తే అందరినీ బాగు చేశాడట. మోగోళ్ళు మాట్లాడుతున్నారట, అంగహీనులు బాగుపడ్డారట, కుంటువారు నడిచారట, గుడ్డువారు చూచారట. ఈ జనాలు ఈ విషయాలు చూసి చాలా సంతోషించారు, ప్రభుని ఘనపరిచారు. ఒక మాట గమనించండి, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎట్టి వ్యాధితో, మానసిక శారీరక రుగ్మతతో వచ్చినను ఖచ్చితంగా బాగు చేస్తాడు ఆయన. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతిలో ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి ఈ మాటలు చెప్తున్నాడు. ఇన్ని కార్యాలు జరిగాయే, 3 దినాలు అయిపోతుంది. బోధ అంతా చేసి ముగించేటప్పటికి అందరికి ఆకలిస్తుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు దారిలో పడిపోతారేమో, కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టండి. మీ దగ్గర ఏమైనా ఉంది అని అంటే వాళ్ళు అన్నారు, కొన్ని రొట్టెలు చేపలు ఉన్నాయన్నారు. ఇంతమందికి ఎలాగంటే ఆయన కృతజ్ఞతలు తెలియచేసి ఆ రొట్టెలను వారికి పంచమని చెప్తే ఏం అద్భుతం అంటే 7 రొట్టెలు కొన్ని చేపలట. దాదాపు 4,000 మంది పురుషులు ఉన్నారట. వాళ్ళందరూ తిని తృప్తి పడితే ఇంకా 7 గంపలు మిగిలిపోయాట. యేసు ప్రభు వారు తరచూ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆకలి తీరుస్తున్నాడు. ఆధ్యాత్మికమైన ఆకలి కూడా తీరుస్తున్నాడు. ప్రభు పరిచర్య ప్రార్థన చెప్పడం, వాక్యం చెప్పడం, కేవలము స్వస్థతలు చేయడమే కాదు, వచ్చిన వారి ఆకలి కూడా తీరుస్తున్నాడు. వచ్చిన వారి ఆకలి తీర్చిన దేవుడు నీకు లోటు ఉంటే నీ లోటు తీర్చడా, నీకు ఇబ్బంది ఉంటే నీ కొరతలు తీర్చడా, నువ్వు మానసికమైన వేదన పడుతుంటే నీకు క్షేమం ఇవ్వడా, వారి మీదే కనికరపడిన దేవుడు నీ మీద కనికర పడని అనుకున్నావా? ఖచ్చితంగా నీ మీద ఆయన కనికరము ఉంటుంది. ఈ విషయాన్ని మీ హృదయంలో పెట్టుకొని, దేవా నా జీవితంలో నీ కనికరం కావాలని ప్రభువుని వేడుకొనండి. ఆయన ప్రేమ అపరిమితమైనది, వర్ణింపడానికి మాటలు చాలనంత గొప్పది. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన సర్వదా కాపాడి క్షేమం ఇస్తాడు. ఆయనలో నమ్మకంగా సాగిపో. ఆయన కొరకు గొప్ప సాక్షిగా నువ్వు ఉండటానికై నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. ప్రభు నీకున్న లోటు తీర్చి ఆయన కృపలో వర్ధిల్లింపజేసి ఇతరులకు సాక్షిగా నిన్ను నిలబెట్టి వాడుకొనుగాక. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్.